హాయ్ అండి. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ శ్రీనివాసుడు మీ అందరికీ భోగభాగ్యాలు, ఆయుష ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలను కోరుకుంటూ, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నా చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో మీరు చూస్తున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీ పేరు కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడికి వెళ్తుంది అన్నది నేను చిన్న రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ దాంట్లో నాకు ఎంతవరకు రీచ్ అవుతుంది, నా వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు ఒక చిన్న రీసెర్చ్ అండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సాయం చేస్తారని కోరుకుంటూ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఏదైనా పని పదే పదే లాస్ అవుతుంటే దానికి ఒక చిన్న తంత్రం ఉందండి. అంటే చాలామంది ఇప్పుడు ఒక చిరు వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు. చిరు వ్యాపారస్తులు అంటే చాలా చాలా ఉన్నాయి. టిఫిన్ హోటల్స్, తర్వాత అంటే రోడ్డు మీద టిఫిన్ హోటల్స్, చిన్న చిన్న నూడిల్స్ హోటల్స్, ఇడ్లీ హోటల్స్, చిన్న చిన్న బండి మీద బయట నైట్ టైం పెడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళకి రూ. 2000 ఖర్చు ఉంటే ఎంత ఆదాయం వస్తుంది? ఎంత పోతుంది? అంటే ఖర్చులు ఎంత ఉంది? మిగిలేది ఎంత? అనేది ఉంటుంది గదా! కొంతమంది అది కూడా మిగలదనమాట. సో, సేల్స్ కాక, కస్టమర్సు రాక ఇబ్బందవుతుంది. అలాంటి వాళ్ళకి నేను చిన్న రెమెడీ అండి. ఇది చాలా మందికి తెలీదు. చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటువంటి ఈ యొక్క రెమెడీని మీరు స్టార్ట్ చేశారంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు వస్తుంది. అదేంటంటే 2 తమలపాకులు తీసుకోండి. 2 తమలపాకులు తీసుకొని, ఆ తమలపాకులో 5 యాలకులు, 6 ఇలాచి అంటే ఆహ్, ఐడియా ఉంది కదండీ! యాలకులు. 2 తమలపాకులు తీసుకొని, దాంట్లో 5 లవంగాలు, 5 యాలకులు ఏసి బుధవారం రోజు వినాయకుడికి సమర్పించండి. మీ ఏరియాలో వినాయకుడి గుడి ఉంటుంది కదండీ! ఆ వినాయకుడికి సమర్పించండి. అది కూడా మార్నింగ్ టైం ఉదయం పూట. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలీదండి. ఈ రెమెడీ చేస్తే మన వ్యాపారాలు బాగుంటాయనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇది ఒక సైంటిఫిక్ రీజన్. ఏ వ్యాపారాలు అయినా చేసుకోవచ్చా? అంటే ఒకళ్ళు బట్టల వ్యాపారం అంటారు. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు చిన్న డౌటొస్తది. సార్ ఏ వ్యాపారమైనా చేయొచ్చా? మాది బట్టల కొట్టండి. మాది చిల్లర కొట్టండి. తర్వాత మాది పానీపూరి బండండి. మాది ఇడ్లీ బండండి. మాది దోస బండండి. ఇలా స్వీట్స్ షాప్ బండండి. ఇలా రకరకాలుగా డౌట్స్ వచ్చుంటాయి. ఏం లేదు. ప్రతి ఒక్కరు చేయొచ్చు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా చిరు వ్యాపారస్తులు కానించి పెద్ద స్థాయి వరకు ఈ రెమెడీని ప్రారంభించవచ్చు. ఎవరికి ఏమీ నష్టం లేదు. ఇంకా హ్యాపీ. ఇంకా చాలా అదృష్టం ఉంది. అర్థమైందండి? ఇలా చేయటం వల్ల మీకు గ్రాడ్యువల్‌గా అంటే డే బై డే, డే బై డే, డే బై డే అద్భుతమైన రిజల్ట్ అంటే రోజు రోజుకి మీ వ్యాపారం దిగజారుతుంటే ఈ రెమెడీ వల్ల డే బై డే, డే బై డే మెల్లగా ఒక స్థాయికి చేరుకుంటారు. ఏదైనా ఒక పని మీద ఒక నమ్మకం ఉండాలి. అంటే ఇప్పుడు ఒక గురువులు చాలామంది ఇలాంటివి చెప్తుంటారు. ఆ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. విశ్వాసం లేకుండా, నమ్మకము లేకుండా ఇది చేస్తే వస్తది అంటే అది రాదండి. ఎందుకంటే నువ్వు ఆ కోరిక మీద నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
నీ యొక్క కోరిక అంటే ఏంటి? నేను పైకి రావాలి. ఈ ఈ రెమెడీ వల్ల నేను పైకొస్తాను అన్నది మీ దృఢంగా మీ యొక్క పరిహారం మీద దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. నమ్మకం ఉండాలి. కృతజ్ఞతా భావం ఉండాలి. బలమైన కోరిక ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు ఎంత చేసిన ఉపయోగం ఏముందండి? ఆశతో చేస్తారు. ఆశతో చేసిన దానికి ఉపయోగం ఏముంది? ఇది గురువుగారు ఇది చెప్పారు చేస్తే వస్తది. అది గాదు. పూర్తి విశ్వాసంగా, నమ్మకంగా ఆ పరిహారం మీద పూర్తి బలమైనటువంటి కోరిక, బలమైనటువంటి నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా ఏ గురువు చెప్పినా ఈ యొక్క తంత్రము ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఈ ఈ యొక్క రెమెడీని మీరందరూ చేయగలరని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఈ నేను చెప్పినటువంటి ఈ రెమెడీ అంటే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ రెమెడీని మీరు ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందండి. చేసి చూడండి మీకే అర్థమవుతుంది. కాకినాడ నుండి జీవరత్నం గారు. ఈయన ఏమి చెప్తున్నానంటే, సార్ జెమ్ స్టోన్స్ పెట్టుకుంటే జాతకం మారి కలిసొస్తుందా? నేను గురువుగారి దగ్గర కలిసి అదృష్టరత్నం తీసుకున్నాను. అంతగా ఏం పని చేయలేదు. అదృష్టరత్నం అనేది ఉంటుందా? అసలు స్టోన్ పనిచేస్తుందా? కాస్ట్ ఆ స్టోన్ విలువ నేను కొన్నప్పుడు లక్షలు పెట్టి కొన్నానండి అక్కడ. సార్ అదృష్టరత్నం అనేది ఉండదండి. అసలు అదృష్టరత్నం అనేది ఉండదు. జెమ్ స్టోన్స్ జాతిరత్నాలు ఉంటాయి. సో, ఈ జాతిరత్నాలని చాలా మందికి ఎలా ఉంటాయి కూడా తెలియవు. జెమ్ స్టోన్స్‌లో సెమీ స్టోన్స్ ఉంటాయి, రంగురాళ్ళు ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. అసలు అదృష్టరత్నం అనేది ఉండదండి. అదృష్టం అనేది ఏడుంటుంది? అదృష్టరత్నం అనేది ఏడుంది? ఏ జియాలజీలో ఉంది? లేదు కదా! అయన్నీ జాతిరత్నాలు. జాతిరత్నాలలో లక్షలు, లక్షలు పోసి కొనాల్సినంత అవసరం లేదు. మరి మీరు ఎక్కడికెళ్లారో నాకు తెలియదు గాండి. రత్నం యొక్క ప్రాసెస్ గనక మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. ధారణ చేయాలా వద్దా అని. అసలు రత్నం అంటే మీకు ఒక ఆరాని పెంచుతుంది అంతేగాని ఏదైనా ఒక జాతి రత్నాన్ని మీరు గనక ధరించినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి వలన ఆ స్టోన్ మీద పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి స్టోన్ మీద పడినప్పుడు అది ఫిల్టర్ అయిపోయి స్ఫటికంగా ఏర్పడుతుంది. అంటే 7 రంగులుగా ఏర్పడుతుంది. అది మన బాడీ అంటే మనం ఏ ఏలుకైతే పెట్టుకున్నామో అక్కడ ఆ 7 కలర్స్‌ని మన బాడీలో స్పాట్ పడుతుంది. అప్పుడు మన బాడీకి ఏ లేయర్ కావాలో అది తీసుకుంటుందనమాట. అంటే మన బాడీలో 7 కలర్స్ ఉంటాయి. 7 చక్రాస్ ఉంటాయన్నమాట మన బాడీలో. ఆ 7 చక్రాస్‌కి ఏం చక్ర వీక్ అవుతుందో ఆ చక్ర ఓడటానికి అంటే మన బాడీలో ఆరా పెరుగుతుంది. అంతేగాని జాతి రత్నాలు పెట్టుకుంటే లేదా రత్నాలు పెట్టుకుంటే లేదా రంగురాళ్ళు పెట్టుకుంటే లేదా డైమండ్స్ పెట్టుకుంటే జాతకం మారి లక్షలు, కోట్లు సంపాదిస్తారనేది అంత కలిసి రాదు. అది అబద్ధం. ఎందుకంటే మీరు మీరు చెప్పే విధానం బట్టి చూస్తే మీరు మోసపోయారని నాకు అనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే రత్నధారణ వల్ల కోట్లు సంపాదిస్తారు అనేది అబద్ధం అండి. అది లక్షలు పోసి మీరు ఎందుకు కొన్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో, అంత పెట్టి కొనాల్సిన పని లేదు. మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు ఏ పనైనా చేయగలిగితే ఓకే. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు ఇలాంటివన్నీ మీకు రత్నం అని, జాతకాలని, న్యూమరాలజీ అని ఇక ఈ రకరకాలుగా వెళ్తుంటారు. అసలు మీ మీద మీకు నమ్మకం ఉందా? మీ పని మీద మీకు నమ్మకం ఉందా? అయన్నీ గనక మీరు గనక ఆలోచిస్తే అద్భుతంగా మీరు మీ వృత్తిలో మీరు రాగలుగుతారు. ఏదైనా గమనించండి. ఒక జ్యోతిష్యమైన, న్యూమరాలజీ అయినా లేదా ఇలాంటి జాతి రత్నాలు పెట్టుకోవడానికైనా ప్లాస్టిక్ సర్జరీలా ఉండాలి. అంటే మచ్చలాగా ఉండాలి అంతే. అట్లా టచప్. అంతేగాని దీన్నే పట్టుకొని మీరు
వేరాడితే మీకు మిగిలేది శూన్యం. ఈ సపోర్ట్ చేస్తాయి అంతే. మీరు చేసే పనికి సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ అంటే ఏంటి? మీరు ఒక అడుగు వేస్తుంటే ఇవి 4 అడుగులు లేపొస్తాయి. అది సపోర్ట్ అంటారు. అంతేగాని ఈ మీరు ఇలా లక్షలు లక్షలు తగలెట్టి ఉంగరాలకి పెడితే అవి ఎన్ని రోజులు సంపాదించాలా? అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అంటే నా అభిప్రాయం ఏంటంటే, నా గురువులు నాకు చెప్పింది. నా అభిప్రాయం ఏంటంటే, రత్నాలు పనిచేయవు. అది ఆరా పెంచడానికి పనికొస్తది. రత్నాధారణ వల్ల కోట్లు సంపాదిస్తారనేది అబద్ధం. పేరుబోయిన వెంకటరత్నం. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఎక్కడికి పోయినా సరే, ఎక్కడ ఏ జ్యోతిష్యుల దగ్గరికి పోయినా కూడా పితృదోషం ఉంటుందండి. అది పూజ చేయాలి, హోమం చేయాలి అంటున్నారు. మరి నిజంగా పితృదోషం ఉంటుందా? మరి ఆ పితృదోషం ఉంటే ఆ హోమాలు, యజ్ఞాలు చేస్తే పోతదా? అని మనకి మెసేజ్ పెట్టారు. సో, విజయవాడ నుంచి వెంక వెంకటరత్నం, పేరుపైన వెంకటరత్నం. హోమాలు, యాగాలు, యజ్ఞాలనేవి కాస్త ఖర్చుతో కూడినటువంటి పరిహారాలు. సో, నాకు తెలిసింది అంటే నా గురువులు నాకు నేర్పింది. పితృదోషాలు పోవడానికి నా గురువులు నాకు నేర్పింది చిన్న చిన్న తంత్ర తంత్రాలున్నాయండి. ఏం లేదు. మనకి డైలీ మన ఉదయాన్నే ఇంటి ముందు కాకులు వస్తుంటాయి కదండీ! ఆగండి. కాకులంటే మీరు అన్నం పెట్టడం అది కాదండి. పూర్తిగా వినండి చెప్తాను. ఏ విషయం ఏంటంటే, కాకులు వస్తాయి కదండీ! మీరు ఉదయాన్నే కాకులొచ్చే ముందు బియ్యం, కాకులకి బియ్యం పెట్టండి. అంతే. పితృదోషం పోతుంది. అంటే మా గురువులు మాకు చెప్పిందే చెప్తున్నా. అంటే కాకులకి బియ్యం పెట్టడం వల్ల కూడా పితృదోషం అనేది నివృత్తి అవుతుంది అన్నది చాలా మందికి తెలీదు. సో, ఇదేంటంటే హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసేసి డబ్బులు గొల్ల చేసుకుంటారు. సో, మా గురువులు మాకు నేర్పింది ఇది. సో, పితృదోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, మీ ఇంటి ముందు ఉదయాన్నే కాకులు ఎప్పుడైతే వస్తాయో, ఆ కాకులకి బియ్యం అనేవి పెట్టండి. ప్రశాంతంగా అయి తిని ఆస్వాదించిపోతాయి. పితృదోషాలు కూడా నలిఫీ అవుతాయి. మున్నంగి వెంకటేశ్వరరావు అండి. ఈయన కొత్తగా ఇల్లు కట్టారు ఏలూరులో. బ్రహ్మాండంగా కట్టుకున్నానండి. వచ్చిపోయే వాళ్ళందరూ దిష్టి తగులుతుంది. ఆ ఇంట్లో నేను జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ప్రాబ్లం వచ్చిందండి హెల్త్ ఇష్యూస్. దిష్టి పోవడానికి ఏమైనా మార్గం ఉందా? ఎన్ని గుమ్మడికాయలు కట్టినా, తర్వాత ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా దిష్టి అయితే పోవట్లేదండి. మా ఇంట్లో ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. సాంబ్రాణి పొగ వేసాము, తర్వాత ఏదేదో చేసాము అని అంటున్నారు. ఓకేనండి. చిన్న నేను రెమెడీ ఇది తాంత్రికమైనటువంటి రెమెడీ అండి. ఒక వెండి గిన్నె తీసుకోండి. ఒక వెండి గిన్నె తీసుకోండి. ఆ వెండి గిన్నెలో కర్పూరం వేయండి. కర్పూరం వేయండి. వేసి మున్నంగి ఒక వెండి గిన్నె తీసుకొని ఆ వెండి గిన్నెలో కర్పూరం వేయండి. అంటే పచ్చ కర్పూరం కావచ్చు, ముద్దు కర్పూరం కావచ్చు, ఏదైనా కావచ్చు. వేసి 5 లవంగాలు, 5 మిరియాలు, అర్థమవుతుందండి? 5 లవంగాలు, 5 మిరియాలు తీసుకొని ఇల్లంతా ధూపం వేయండి. అర్థమైందండి? ఒక వెండి గిన్నె తీసుకొని ఆ వెండి గిన్నెలో కాస్త ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ, ఆరతి కర్పూరం కానీ ఏదైనా వేసి 5 లవంగాలు, 5 మిరియాలు వేసి ఇల్లంతా ధూపం చేయండి. ధూపం వేయండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మూల దాగినటువంటి నరదిష్టి కానీ, వాస్తు దోషాలు కానీ, లేదంటే ఇంకేదన్నా దోషాలు కానీ అవి మొత్తం నలిపోయి అవుతాయండి. ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుంత సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.